హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 58. సిద్ధుకి ఎందుకోవాలని ఇందాక నుంచి ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు వాళ్ళని ఫాలో అవుతున్నట్టు అనిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ నార్మల్ అయ్యి పిల్లలు ఎంజాయ్ చూసి మురిసిపోతూ ఉంటాడు సిద్ధు. ఇక ఓపెన్ టెర్రస్ మీద అరేంజ్మెంట్ చూసి అమ్ము కూడా అలాగే ఒకలాంటి షాక్ లో ఉండిపోతుంది. ఇదే అని చెప్పలేని ఆనందం. ఆమెకు మాటలు రావటం లేదు. తన భర్త తన కోసం, పిల్లల కోసం ప్రతి చిన్న పని ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా చేస్తున్నాడు. వాళ్ళకి నచ్చే మెచ్చే విధంగా చేస్తున్న పనులను చూసి ప్రతిసారి కూడా అమ్ముకి మాటలు కరువవుతున్నాయి. వాళ్ళ కోసం అతను చేస్తున్న పనుల్లో వాళ్ళ మీద ఎనలేని ప్రేమ కనిపిస్తుంది. ఇంతటి అదృష్టాన్ని, ఇంతటి ప్రేమని ఆమె 4 సంవత్సరాలు మిస్ అయ్యింది అని గుర్తుకు రాగానే అమ్ముకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. ఆమె ఎమోషన్ అర్థం చేసుకున్న సిద్ధు ఆమెను వెనక నుంచి హత్తుకుని ఆమె భుజం మీద గెడ్డ మానిచ్చి, అమ్మాడు, ఎందుకు ఇప్పుడు అంతకి ఎమోషన్ అవుతున్నావు? ఏమైంది? అమ్ముని ప్రేమ చూపిస్తున్న ప్రతిసారి ఆనందం తట్టుకోలేక కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంతటి ప్రేమని, అదృష్టాన్ని 4 సంవత్సరాలు మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది కన్నా అంటుంది. జరిగిపోయిన కాలం నన్ను గుర్తు చేసుకోవద్దు అని నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అమ్మాడు? అదంతా జరిగిపోయిందిగా, వదిలేసి. ఇంకా నా ప్రేమను ఇప్పుడేం చూసావు? నా భార్య పిల్లల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. వాళ్ళ సంతోషమే నా సంతోషం దాగి ఉంది. అమ్మడు, చిన్న శాంపిల్ మాత్రమే ఇది. ఇంకా ముందు ముందు చాలా చెయ్యాలి నా పిల్లల కోసం, నా అమ్మాడు కోసం. ఫస్ట్ టైం నీతో పిల్లలతో కలిసి బయటకు వచ్చిన ఈ స్పెషల్ డేని మనకు గుర్తుండిపోవద్దు. ఎమోషన్ అంతా పక్కన పెట్టి ఎంజాయ్ చేయమ్మాడు అంటాడు సిద్ధు ఆమె చెవికి చిరుముద్దు పెట్టి. అమ్ము అక్కడున్న డెకరేషన్ ని ఎంతో అద్భుతంగా ఆనందంగా చూస్తూ ఉంటుంది. చుట్టూ కొంత ఎత్తు వరకు రకరకాల ఫ్లవర్స్ తో డిజైన్ చేసి ఉంది. ఇంకా అక్కడక్కడ ల్యాంప్స్ కూడా పెట్టి ఉన్నారు. టెర్రస్ మధ్యలో రౌండ్ టేబుల్ వేసి చుట్టూరా తెల్లటి పరదాలు కట్టి ఫ్లవర్స్ తో, లైటింగ్ తో డిజైన్ చేసి ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంది ఆ ప్లేసు. వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి పైనుంచి రోజు పెటల్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. అమ్ము తలపైకి ఎత్తి చూసేసరికి 2 హెలికాప్టర్స్ రౌండ్ తిరుగుతూ వాటిలో నుంచి పూల వర్షం కురిపిస్తున్నాయి. సన్నీ బన్నీ హ్యాపీనెస్ కి హద్దే లేకుండా పోయింది. కేరింతలు కొడుతూ ఆడుకుంటూ వాళ్ళపై పడుతున్న పూల వర్షాన్ని దోసిళ్లలో పట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు కొడుతూ ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఒకవైపు స్వచ్ఛమైన పిల్లల నవ్వులు, ఇంకొక వైపు మంచులాంటి చల్లగాలికి చుట్టూ ఉన్న ఫ్లవర్స్ నుంచి స్మెల్ వస్తూ అదంతా మనసుకు ఎంతో హాయిగా, ఒకలాంటి తృప్తిగా అనిపించింది అమ్ముకి. సిద్ధు అమ్ముని తీసుకుని పిల్లల దగ్గరికి వచ్చి సన్నీ బన్నీతో సిద్ధు కూడా జాయిన్ అవుతాడన్నమాట. వాళ్ళ ఆటల్లో ముగ్గురు ఆటలకి హద్దే లేకుండా పోయింది. సిద్ధు వాళ్ళతో కలిసి చిన్న పిల్లాడిలా మారి ఆ హ్యాపీ మూమెంట్స్ ని తన మనసు పొరల్లో ముద్రించుకుంటున్నాడు. కొంచెం దూరంగా నిలబడి వాళ్ళ ముగ్గురిని చూసి అమ్మో కళ్ళు మళ్ళీ తడిచేరాయి. ఈ క్షణంలో సిద్ధుని ఎవరైనా ఇలా చూసి ఉంటే బయట ప్రపంచానికి తెలిసిన సిద్ధు ఇతనేనా అనుకుంటారు. ఫ్యాషన్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ అతనికి పోటీ వచ్చే వాళ్లే లేరు. ఎప్పుడూ ఒకలాంటి యాటిట్యూడ్ తో రాయల్ గా శత్రువులకి వేటాడే సింహంలా ఉండే సిద్ధుని ఇప్పుడు తన పిల్లలతో అతను కూడా ఒక పిల్లాడిలా ఆడుతున్న సిద్ధుని చూసి అతను ఇతను ఒకరేనా అనుకుంటారు. ఈ కళ తను చూస్తూ ఉంటే సిద్ధు నవ్వుతూ కమ్ అని చేతిని చాపి పిలవగానే అమ్ము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి అలుపు వచ్చే వరకు ఆడుకుని తర్వాత ఫుడ్ ఆర్డర్ చేస్తారు. రకరకాల ఐటమ్స్ ఆ టేబుల్ నిండిపోతుంది. సన్నీకి సిద్ధు తినిపిస్తే అమ్ము బన్నీకి తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తే అమ్ము సిద్ధుకి తినిపిస్తుంది. చేతి ముద్దలు ఎంతో ఇష్టంగా తింటూ నువ్వు తింటూ నాకు తినిపించమ్మాడు అంటాడు సిద్ధు.
ముందు నువ్వు తినకన్నా నేను తర్వాత తింటానులే అంటుంది అమ్ము. లేదు లేదు, నువ్వు తింటూ నాకు తినిపించు అని చేతిని ఆమె వైపుకు పెడతాడు. అమ్ము తింటూ సిద్ధుకి ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. ఇంకా చాలు అని కొద్దీ అమ్ము సిద్ధుకి తినిపిస్తూనే ఉంటుంది. అమ్మాడు, చాలా హెవీ అయిపోయిందే, ఇంకొద్దు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా డైట్ చాట్ మొత్తం మార్చేశావు. ఇంత హెవీ ఫుడ్ తినిపిస్తున్నావు, నాకు ఫ్యాట్ వచ్చేస్తుంది అంటాడు. అమ్ము తినిపిస్తుంది తింటూ. ఇలా 10 మంది చేసే పనిని ఒక్కడివే చేస్తావు, ఈ మాత్రం తినకపోతే నీరసం వచ్చేస్తుంది అంటుంది లాస్ట్ ముద్దతో దిష్టి తీస్తూ. సిద్ధుకి మళ్ళీ ఒక్కసారిగా తన తల్లి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు వద్దు తినను అని ఎంతగా అల్లరి చేసినా కూడా వెనకబడి పరిగెత్తి మరీ కొసరి కొసరి తినిపిస్తూ ఉండేది. అదంతా గుర్తుకు రాగానే ప్రేమగా అమ్ము చేతిని పట్టుకుని ముద్దు పెడుతూ, నేను కోరుకున్నట్టు అమ్మాడు చేసే ప్రతి పనిలో నాకు నువ్వే కనిపిస్తున్నావమ్మా. గట్టిగా కోరుకో, నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అన్నావు కదా. ఆ రోజు నాకు ఏం కోరుకోవాలో సరిగ్గా తెలియక కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే నా బదులు నువ్వే కోరుకుని దేవుడికి ఫిర్యాదు పెట్టావు కదమ్మా. అందుకే అచ్చం నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలి అని నువ్వు గట్టిగా కోరుకున్నందుకు అని అనుకుంటాడు సిద్ధు మనసులోనే. ఇదంతా చాటుగా చూస్తున్న సూరజ్కి కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. సిద్ధు అమూల బాండింగ్, వారి ప్రేమ ఎమోషన్ చూసి అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. సూరజ్ అక్కడికి ఎలా చేరుకున్నాడు అంటే, సిద్ధు మాన్షన్ నుంచి బయలుదేరి సిద్ధు వాళ్ళని వెతగ్గా 10 నిమిషాలకు కనిపిస్తారు వాళ్ళు. మాస్క్ లో ఉన్న సిద్ధుని కనిపెట్టలేకపోయినా పక్కనే ఉన్న పిల్లల్ని అమ్ముని చూసి గుర్తుపట్టాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలని అతని మనసు ఆరాటపడుతుంది. కానీ సిద్ధుని 10 అడుగుల దూరం అంత దగ్గరగా చూసేసరికి ఏదో తెలియని కంగారు వచ్చింది సూరజ్ లో. సిద్ధి గురించి విన్న టోల్స్ తండ్రి చెప్పిన మాటలు, దాన్ని బట్టి సిద్ధుకి విపరీతమైన కోపం అని అతనికి అర్థమయ్యింది. ఇప్పుడెలా అన్నయ్య ముందుకు వెళ్ళడం? అసలే ఇంట్లో వాళ్ళందరి మీద అన్నయ్య కోపంగా ఉన్నాడే. ఇప్పుడు నేను వెళ్ళి అన్నయ్య అని కౌగిలించుకుంటే నా బొగ్గలు 2 పూరీలు చేస్తాడేమో అని సూరజ్కి ఊహ రాగానే అతని చెంపల మీద చేతులు పెట్టుకుని, ఇంత క్యూట్ తమ్ముణ్ణి అన్నయ్య కొడతాడా అని అనుకుని వాళ్ళ వెనకే ఫాలో అవుతున్నాడు సూరజ్. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ వెనకే వెళ్తూ, అలా రెస్టారెంట్ కూడా వెళ్ళి చాటుగా నిలబడి వాళ్ళ ప్రతి మూమెంట్ ని చూసి అతను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ హ్యాపీ మూమెంట్ ని పాడు చేయటం ఇష్టం లేక దూరం నుంచి చూస్తున్నాడు సూరజ్. పిల్లల్ని చూస్తూ ఉంటే అతనికి ఎప్పుడెప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకోవాలా అని అతని మనసు ఒకటే ఆరాటపడుతుంది. అసలు పిల్లల్ని చూసినప్పటి నుంచి సూరజ్కి ఆశ్చర్యంగా మాటలు రావట్లేదు. కాళ్ళు నేల మీద నిలవటం లేదు, కళ్ళు వాళ్ళ మీద నుంచి పక్కకు వెళ్ళటం లేదు. అసలు ఎంత ముద్దుగా అచ్చు కుద్దినట్టు పిల్లలు సిద్ధులాగే ఉన్నారు, కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా. ఇది అతనికి మరింత ఆశ్చర్యంగా అనిపించింది. కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా జిరాక్స్ కాపీలా ఉన్న పిల్లలు ఎలా అనేది అర్థం కాలేదు. ఇలా ఉండటం చాలా రేరు. సూరజ్కి పిల్లలను చూస్తూ ఉంటే తన చిన్ననాటి పిక్చర్ గుర్తు చేసుకున్నాడు. ఇంచుమించు తను కూడా ఇలాగే ఉండేవాడు. వాళ్ళ అల్లరి ఆటలు మాటలు చూస్తూ ఉంటే సూరజ్కి తనని తాను చూసుకున్నట్టే ఉంది. ఆ ఫ్యామిలీని చూసి సూరజ్కి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. పిల్లలు దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకుని ముద్దులతో ముంచెత్తాలని ఉంది. అనవసరంగా సిద్ధు ముందుకు వెళ్లి కోపం తెప్పించి ఇక హ్యాపీనెస్ ని కష్టంగా హ్యాపుకుని ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు సూరజ్. పిల్లల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ చాటుగా తీసిన వాళ్ళ ఫోటోలను అలాగే చూసుకుంటూ, బంగారాలు ఎంత ముద్దుగా ఉన్నారో, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలని, మీతో అల్లరి చెయ్యాలని మనసు ఉరకలు వేస్తుంది. ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే మీ దగ్గరికి నేను వచ్చేస్తాను, ముగ్గురు కలిసి ఇల్లు పీకి పందిరి వేద్దాం అని పిల్లల ఫోటోలు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తూ ఎప్పటికో నిద్రపోతాడు సూరజ్. ఇంకా ధ్రువ మేఘ ఆఫీస్ కి చేరుకుంటారు. ధ్రువ మేనేజర్ ని పిలిచి తను నా పిఏ అని మేఘాన్ని పరిచయం చేసి నా వరకు షెడ్యూల్ ఎలా చేయాలో తనకి వివరంగా చెప్పండి అని తన ఛాంబర్ కి వెళ్తాడు ధ్రువ. 28 సంవత్సరాల మేనేజర్
హాయ్ మామ్, నా పేరు సృజన్ అని నవ్వుతూ పలకరించి హ్యాండ్ ముందుకు పడతాడు హాయ్ చెప్పడానికి. మేఘ కూడా చిరునవ్వుతూ మేఘన అని తన కూడా స్నేహపూర్వకంగా హ్యాండ్ కలుపుతుంది. మ్యూజిక్ మొదలయ్యింది. ఆమె నవ్వుని అలాగే చూస్తూ మీ స్మైల్ చాలా బాగుంది మ్యామ్ అంటాడు. మేఘ ఇబ్బందిగానే థ్యాంక్ యూ అని చెప్పి మ్యామ్ అవసరం లేదు మేఘన అని పిలవండి అంటుంది. సృజన్ మేఘన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ ఓకే మేఘన కమ్ సార్ షెడ్యూల్ ఎలా చేయాలో మీకు చెప్తాను అని ఇద్దరూ కలిసి చాంబర్లోకి వెళ్తాడు. ఇదంతా క్యాంప్ లో నుంచి చూస్తున్న ధ్రువకి మంట రేగుతుంది. అంటే అందరి టైం జోన్ ఒకటే గాని కొన్ని గంటలు అటు ఇటుగా ఉన్నాయి. మీరు గుర్తించాలి. వీడెవడో గాని సృజన్ కి ధ్రువ చేతిలో అయిపోతుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అసలు యాక్చువల్లీ డైలీ 2 ఎపిసోడ్స్ పెట్టాలండి. నాకు చిన్న సర్జరీ జరిగింది, ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ప్రతి ఛానల్లో కూడా ఒక్కొక్క ఎపిసోడ్ మాత్రమే పెడుతున్నాను. ఒక 3 డేస్ గ్యాప్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ అవుతాను. మీరు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క స్టోరీ పెడుతున్నాను. అది నాకు కష్టంగానే ఉంది. ఇప్పటికే మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను ఈ స్టోరీ ఆపి. అందుకని అడ్జస్ట్ అయిపోతే ఓ 2-3 డేస్ కంపల్సరీ 2 ఎపిసోడ్స్ ఇస్తానండి.